పాకిస్తాన్ మన శత్రు దేశం, ఒక పేద దేశం కూడా. అక్కడ కరెక్ట్గా స్కూళ్ళు కూడా ఉండవు. ఆ దేశం లిటరసీ రేట్ 60% కూడా లేదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చే లోన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ దేశమంతా అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ. ఇంత హీనంగా ఉన్న పాకిస్తాన్కు భారత్ మీద దొంగదాడి చేయడానికి మోడర్న్ డ్రోన్స్, మోడర్న్ మిసైల్స్ ఎలా వస్తున్నాయి? సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ, మనీ రెండూ లేవు. మరి ఇవి సప్లై చేస్తున్న దొంగ దేశాలేవో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకండి. మొదటి దేశం చైనా. చైనా పాకిస్తాన్కు చాలా పెద్ద సపోర్ట్. వాళ్ళు డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లు సరఫరా చేస్తారు. ఉదాహరణకు చైనా తయారు చేసిన CH-4 డ్రోన్లు, PL-15 మిసైల్ పాకిస్తాన్ వాడుతుంది. చైనా 80% కంటే ఎక్కువ ఆయుధాలు పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక టర్కీ నుంచి అయితే బైరక్తర్ TB2 డ్రోన్లు పాకిస్తాన్ కొంటుంది. ఇవి రిమోట్తో నడిచే డ్రోన్లు, దాడులకు బాగా ఉపయోగపడతాయి. ఇక మిగులున్నది ఇరాన్. ఇరాన్ నుంచి షాహిద్ 136 లాంటి చవకైన డ్రోన్లు వస్తాయి. ఇవి ఒకసారి వాడితే చాలు, లక్ష్యాన్ని తాకి అవంతట అవే పేలిపోతాయి. ఈ దేశాలు పాకిస్తాన్కు ఆయుధాలను విక్రయిస్తున్నాయి. పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వడంలో కొన్ని దేశాలు ముందుంటాయి. వాటి వెనుక కారణాలు చెప్తాను, వినండి. చైనాకు భారత్తో శత్రుత్వం ఉంది. అందుకే పాకిస్తాన్ను ఉపయోగించి భారత్పై ఒత్తిడి తెస్తుంది. చైనా పాకిస్తాన్కు డబ్బు, ఆయుధాలు, శిక్షణ కూడా ఇస్తుంది. ఇక టర్కీ విషయానికి వస్తే భారత్తో రాజకీయ విభేదాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు పాకిస్తాన్కు డ్రోన్లు, సాంకేతికతతో సహాయపడుతూ ఉన్నారు. చివరిగా ఇరాన్కు అమెరికా, ఇజ్రాయెల్తో విభేదాలున్నాయి. భారత్ ఈ రెండు దేశాలతో సన్నిహితంగా ఉంటుంది కాబట్టి ఇరాన్ పరోక్షంగా పాకిస్తాన్కు సహాయం చేస్తుంది. అలాగే కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా ఆయుధాలను సరఫరా చేసేందుకు సహాయం చేస్తాయి. వీళ్లకు డబ్బు, ఆయుధాలు ఇక్కడి నుంచే వెళ్తాయి. పాకిస్తాన్ ఈ డ్రోన్లు, మిసైళ్లు భారత్పై ముఖ్యంగా కాశ్మీర్లో ఉపయోగిస్తుంది. ఉదాహరణకు 2025 మేలో పాకిస్తాన్ జమ్మూ, పఠాన్కోట్, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో డ్రోన్, మిసైల్ దాడులు చేసింది. ఈ దాడి వెనుకల అసలు నిజాలు ఏంటంటే కాశ్మీర్ వివాదం. పాకిస్తాన్ కాశ్మీర్ను తమదని చెప్పుకుంటుంది. ఈ సోది అందరికీ తెలుసు. భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఆయుధాలను వాడుతుంది. మరియు ఉగ్రవాదం. పాకిస్తాన్ లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తుంది. వీళ్ళు ఈ డ్రోన్లను ఉపయోగించి దాడులు చేస్తారు. టెర్రరిస్టులా లేకపోతే సైనికుల, ఆ దేశంలో రెండూ ఒకటే. అసలు మన భారత్ ఎలా స్పందిస్తుందో తెలుసా? భారత్ ఈ దాడులను ఎదుర్కొనేందుకు బలమైన రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తుంది. S-400 రక్షణ వ్యవస్థ. ఆకాశ్ మిసైల్స్, హెర్బీ డ్రోన్లతో పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతుంది. అలాగే భారత్ కూడా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తుంది. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్. భారత్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా నుంచి ఆధునిక ఆయుధాలను తీసుకుంటూ బలంగా బలపడుతూ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్కు ఆధునిక డ్రోన్లు, మిసైళ్లు చైనా, టర్కీ, ఇరాన్ లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. వీళ్ళు రాజకీయ, ఆర్థిక కారణాలతో పాకిస్తాన్కు సహాయం చేస్తున్నారు. ఈ ఆయుధాలతో పాకిస్తాన్ భారత్పై ముఖ్యంగా కాశ్మీర్లో దాడులు చేస్తుంది. కానీ భారత్ బలమైన రక్షణ వ్యవస్థతో ఈ దాడులను తిప్పికొడుతూ ఉంది. ఈ విషయం సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నించాను. ఏమైనా సందేహాలుంటే కమెంట్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్.